తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివానుగ్రహేణ జ్ఞాన ప్రాప్తి అనేది వేదవాక్యం. శివుని కరుణ వల్ల, కృపా వైభవం వల్ల ఐహిక ఆముష్కిక జీవనానికి ఉపకరించే జ్ఞానం సిద్ధిస్తుంది. శివుని అనుగ్రహం వల్ల ఐశ్వర్యం, జ్ఞానం వంటివి ప్రాప్తిస్తాయి. అలాంటి సర్వేశ్వర చైతన్యం పలు రూపాలలో వివిధ నామధేయాలతో వ్యక్తమైంది. ఆ నేపథ్యంలోనే రాజేశ్వర స్వామిగా నీలకంఠుణ్ణి భక్తులు ఆరాధించుకుంటున్నారు. అఖిలాండ కోటికి, బ్రహ్మాండానికి అధినాయకుడిగా, లోకపాలకునిగా రాజేశ్వరుడు వినుతికెక్కాడు. ఈ నామధేయంతో విశ్వేశ్వరుడు అలరారే దివ్య సన్నిధానం పశ్చిమ గోదావరి జిల్లా తేతలి గ్రామంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. నమః శివాయ. పశ్చిమ గోదావరి జిల్లా తేతలిలో శ్రీ పార్వతీ సమేత రాజేశ్వర స్వామి దేవస్థానం ఎన్నో శతాబ్దాలుగా అలరారుతోంది. 11వ శతాబ్దంలో తేతలిలో రాజరాజ నరేంద్రుడు రాజేశ్వర స్వామిని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న రాజరాజ నరేంద్రుడు గొప్ప శివభక్తుడు. ఆయన పాలనా కాలంలో ఆయన రాజ్యంలో ఎన్నో శివలింగాల్ని ప్రతిష్ఠించి శివాలయాల్ని నిర్మించినట్లు చారిత్రక విశేషాల ద్వారా వెల్లడి అవుతోంది. రాజరాజ నరేంద్రుడు అప్పటి దండకారణ్య ప్రాంతమైన తేతలి ప్రాంతానికి వేట నిమిత్తమై విచ్చేశాడు. ఈ ప్రదేశం ఆయనకు శివధ్యానానికి అనుకూలంగా తోచడంతో ఇక్కడే శివలింగ ప్రతిష్టాపన చేశాడని క్షేత్ర మహాత్మ్యాన్ని బట్టి అర్థమవుతోంది. శ్రేయస్సాధక సాధనాయిత పదం మహేంద్ర భాగ్యోదయం రామారాధితముత్తమ ప్రియకరం యక్షాధిప శ్రీకరం భక్త్యావేశ సుపూజితార్థ సుకరం రాజేశ్వరం భావయే అంటూ నిత్యము రాజరాజేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం తేతల్లోని పార్వతీ సమేత రాజేశ్వర స్వామి ఆలయం. సువిశాలమైన లోగిలిలో ఆలయ బాహ్య పరిసరాలు ఆకట్టుకుంటాయి. ఆలయ ప్రధాన ద్వారంపై నటరాజస్వామి, వినాయకుడు, దత్తాత్రేయుడు, అర్ధనారీశ్వరుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి, అంబికాదేవి, మార్కండేయమూర్తులు భాసిల్లుతూ ఉంటాయి. న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. ఆలయం వెలుపల ఆరు బయట ప్రాంగణంలో నందీశ్వరుని భారీ విగ్రహం వర్ణరంజితంగా నెలకొని ఉంటుంది. ఆంధ్ర మహాభారతాన్ని రచించిన నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఆయన ప్రేరణతో రాజరాజ నరేంద్రుడు నిర్మించిన శివాలయాల్లో తేతలి రాజేశ్వర స్వామి సన్నిధి కూడా ఒకటి. నవా సప్తధాతుర్నవా పంచకోశా నవా పాణిపాదం. ప్రధాన ఆలయ గోపురంపై పలు శివ స్వరూపాలు, శివలీలా విశేషాలు, దక్షిణామూర్తి, నందీశ్వరుడు, వినాయకుడి మూర్తులు ఉంటాయి. శివోహం శివోహం శివోహం
రమణీయమైన ఆధ్యాత్మిక దీపికలు ఈ శివధామంలో ప్రస్ఫుటమవుతాయి. గర్భాలయానికి ఇరువైపులా శృంగి, భృంగి ద్వారపాలకులుగా నెలకొని ఉంటారు. గర్భాలయ ముఖద్వారం దీపతోరణమై భాసిల్లుతుంది. గర్భాలయంలో రాజేశ్వర స్వామి సకల రాజోపలాంఛనాలతో విరాజిల్లుతుంటాడు. సర్వాలంకార భూషితంగా సమస్త వైభవోపేతంగా అలరారుతుంటాడు. విలక్షణమైన ఆహార్యంతో అలంకారంతో రాజేశ్వరుడు రమ్య మోహనంగా భక్తులకు దర్శనమిస్తాడు. గర్భాలయంలో సమున్నత పానవటంపై సర్వాలంకారమయంగా రాజేశ్వర స్వామి తేజరిల్లుతాడు. భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమేశానమీడే వటాధో నివాసం మహట్టహాసం పట్టు వస్త్రాల్ని కట్టబెట్టి పుష్పమాలికలతో మకర తోరణయుక్తంగా దర్శనమిస్తాడు. ఈ తరహా అలంకారం శివలింగమూర్తికి ఎంతో అరుదైనదిగా భావిస్తారు. శంభుమేశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం. రాజలాంఛనాలతో రాజేశ్వర స్వామి విలక్షణమైన రూపురేఖలతో భక్తులకు దివ్యమైన ఆధ్యాత్మికానుభూతిని పంచుతాడు. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోరసంహారః सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा ओम शिवोहम रुद्रनामं भजेहम రాజేశ్వర స్వామి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి, సీతారామస్వామి, ఆంజనేయ స్వామి, షిరిడీ సాయిబాబా పూజలందుకుంటున్నారు. ఎన్నో ఉపాలయాల సముదాయంగా తేతలి రాజేశ్వర స్వామి ఆలయం విలసిల్లుతోంది. ఈ ఆలయ లోగిల్లో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నెలకొని, ఇదే ఆలయ ప్రాంగణంలో సీతారామస్వామి ఆలయం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. సీతారామాంజనేయ స్వామి ఆలయ స్వాగత ద్వారం వర్ణరంజితంగా భాసిల్లుతుంది. ముఖద్వారంపై శ్రీ వెంకటేశ్వర స్వామి,
గాయత్రీదేవి, మధ్యలో సీతారాముల విగ్రహాలు ఉంటాయి. ద్వారానికి ఇరువైపులా గరుత్మంతుడు, హనుమంతుడి మూర్తులు ఉంటాయి. గర్భాలయ ముఖద్వారంపై తిరునామం, శంఖ చక్రాదులు, వీటికి ఇరువైపులా గరుత్మంతుడు, హనుమంతుని ఆకృతులు నెలకొని ఉంటాయి. గర్భాలయంలో సీతారాముల విగ్రహాలు మాత్రమే ఉండటం ఈ ఆలయ విశేషం. శ్రీరాముని వామంకంపై జానకమ్మ ఆసీనురాలే భక్తానుగ్రహ కారకురాలిగా తేజరిల్లుతుంది. శ్రీరాముని విగ్రహానికి మీసాలు ఉండటం ఇక్కడ మరో ప్రత్యేకత. నేత్రద్వయం, తిరునామం, కిరీటాదులతో సకలాలంకారయుక్తంగా, పుష్పహార సుశోభితంగా మూలవర్లు దర్శిస్తారు. ప్రధాన మూర్తులకు దిగువన ఉత్సవ బేరాలుంటాయి. శ్రీ సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో మరోవైపు ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది. సింధూరం పులుముకొని ముకుళిత హస్తాలతో దాసాంజనేయ స్వామి ప్రతిమ మందిరంలో గోచరమవుతుంది. తేతలి రాజేశ్వర స్వామి ఆలయ లోగిల్లో మరోవైపు షిరిడీ సాయిబాబా మందిరం నెలకొని ఉంటుంది. మందిరంలో షిరిడీ సాయినాథుని పాలరాతి మూర్తి సజీవ కళతో అలరారుతూ ఉంటుంది. తేతలి రాజేశ్వర స్వామి ఆలయంలో గోశాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. గోశాలలో గోపాలకుడైన వేణుగోపాలస్వామి దివ్య మంగళ వర్ణరంజిత విగ్రహం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. తేతలి రాజేశ్వర స్వామి ఆలయంలో ఆయా ప్రత్యేక సందర్భాల్లో, పర్వదినాల్లో ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో శైవ, వైష్ణవ, శాక్తేయ పర్వదినాలన్నీ వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఆగమోక్త విధానంగా నిత్య పూజలతో మొదలుకుని బ్రహ్మోత్సవాల వరకు నిర్వహిస్తారు. మాఘ బహుళ చతుర్దశి అనగా మహాశివరాత్రికి ముందు 3 రోజులు అనగా బహుళ ఏకాదశి నుంచి చతుర్దశి వరకు 4 రోజుల పాటు రాజేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. చైత్రమాసంలో శ్రీ సీతారామస్వామి వారికి వసంత నవరాత్రుల్ని నిర్వహిస్తారు. వినాయక చవితితో పాటు కార్తీక, శ్రావణ మాసాల్లో ఈ ఆలయం ఎంతో సందడిగా ఉంటుంది. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం, భక్తజన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం. ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం, హర భక్తజన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం మాం పాహి షణ్ముఖనాథ మాం పాహి, సుబ్రహ్మణ్యం మాం పాహి షణ్ముఖనాథ మాం పాహి. పతిత జనాభన పార్వతి నందన బాల సుబ్రహ్మణ్యం, భక్తజన ప్రియ పంకజలోచన ఉడిపి సుబ్రహ్మణ్యం. పతిత జనాభన పార్వతి నందన బాల సుబ్రహ్మణ్యం, భక్తజన ప్రియ పంకజలోచన ఉడిపి సుబ్రహ్మణ్యం. ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం, హర భక్తజన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం.
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం. ఎవరైతే ఈ లోకాన్ని, పరలోకాన్ని, సమస్త లోకాల్లోని ప్రాణుల లోపల ఉంటూ నియమనం చేస్తున్నాడో అతడే పరమేశ్వరుడు. అధిదైవ, అధిలోక, అధివేద, అధియజ్ఞ, అధిభూత రూపాలలో సర్వేశ్వరుడు అంతర్యామిగా వ్యక్తమవుతున్నాడు. అలాంటి అంతర్యామి రాజేశ్వరునిగా తేతలి క్షేత్రంలో పూజలందుకుంటూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వామి కృపా విశేషాల్ని సదా మనం వర్ధిస్తూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.